సింహరాశి వారికి 25% అనుకూలంగా ఉందమ్మా. అదృష్ట యోగము దేవగురువైన బృహస్పతి వల్ల కలుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరింత శుభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో కొంత మార్పు సహనం అవసరం. సంవత్సరం అంతా అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో జాప్యము జరగకుండా చూసుకోవాలి. వృత్తిపరమైన ఒత్తిడి లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక పని ఒక్కసారే చేయాలి. అదే పనిని పదే పదే చేసేట్టుగా మనం ఉండకూడదు. కాబట్టి పనుల నిర్వహణలో ముందస్తు జాగ్రత్తలు ప్రణాళికలు అవసరం. అయితే ఇక్కడ భయపడాల్సిన పనేం లేదు. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల పెద్ద రక్షా కవచంలా గురుబలం సంవత్సరం ప్రారంభం నుండే రక్షిస్తూ ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవ బలం సహకరిస్తుంది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించడం ద్వారా గురుబలం సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. అక్టోబర్ తర్వాత గురువు జన్మరాశిలోకి రావటం వల్ల పరిస్థితులు కొద్దిగా ఇబ్బందిని తగ్గిస్తాయి. కేతువు జన్మరాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్యం కలగకుండా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. ప్రతి శనివారం వీలైతే శని భగవానుడిని దర్శించడం, తైలాభిషేకం, శనికి తైల దీపాన్ని సమర్పించడం, హనుమంతుడిని ప్రార్థించడం, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం వంటివి చేసుకోవటం చాలా విశేషమైన శుభాన్ని ఇస్తాయి.